హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ పులుసు అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక ములక్కాయ కూడా ఉందని వేశాను, అది మీ ఆప్షన్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పులుసు కూరలో ములక్కాయ వేస్తే బాగుంటుంది కదా. అదిగో నేను అన్ని ముక్కలు కోసి ఒక 7-8 పాయలు రెడీ పెట్టుకున్నాను. అన్ని మీడియం సైజు చిన్నగా ఉంటే బాగుంటాయండి. నేను లేక 2 పెద్దవి కూడా వేశాను. మీరు ఉంటే అన్ని చిన్నవే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. 2 పచ్చిమిర్చి కోసాను, ఆ కరివేపాకు, అదిగో ములక్కాయ ముక్కలండి. ఒక ములక్కాయ కోసి రెడీ పెట్టుకున్నాను. ములక్కాయ లేకపోయినా అచ్చంగా ఉల్లిపాయతో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను దానికి సరిపడా చింతపండు నానబెట్టుకున్నానండి. అదిగో ఆ సైజు పాయలు అయితే బాగుంటుందన్నమాట. లేకపోతే కొంచెం పెద్దవైనా వేసుకోండి, ఏమవ్వదు. అదిగో నేను అంత చింతపండు నానబెట్టుకున్నాను. మీరు వేసుకునే దాన్ని బట్టి చింతపండు మీరు తినే పులుపుని బట్టి నానబెట్టుకోండి. అదిగో తాలింపు వేసి చక్కగా పప్పులు, ఆవాలు, జీలకర్ర వేసాను. అవి బ్రౌన్ కలర్ వచ్చాక ఎల్లుల్లిపాయలు 4 చితగొట్టేసాను. ఇప్పుడు కరివేపాకు వేసేసి అది బ్రౌన్ రంగు వచ్చాక పులుసు కూరల్లో తప్పకుండా మెంతి పొడి, నూనె, ఇంగువ వేసుకోవాలి. నేను అన్నిటిలో కూడా చెప్పాను కదండి, రోటి పచ్చట్లో, పులుసుల్లో, చారుల్లో తప్పకుండా మెంతి పొడి, ఇంగువ పొడి వేస్తాను. అవే టేస్ట్ అనమాట. అది బ్రౌన్ రంగు వచ్చి వేగాక అప్పుడు ఈ ముక్కలు దాంట్లో వేసేసి ఆ నూనెలో కొంచెంసేపు సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. అదిగోండి కరివేపాకు వేశాను. చక్క ములక్కాయను ఆ ఉల్లిపాయలు కూడా నూనెలో ఏగుతాయి అనమాట. వేగినాక అప్పుడు పులుసు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు కూడా రెడీగా కూరగాయలు ఉంటాయి, ఉండకపోతాయండి. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, పైగా మంచిది కూడాను హెల్త్కి. ఉల్లిపాయ జుట్టుకి మంచిదని చెప్తున్నారు కదా ఇప్పుడు. మరి రసం తీసి తలకు రాస్తున్నారు, జుట్టు పెరుగుదలకు మంచిదని. అదిగోండి చూడండి, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసాను కదా, అలా మగ్గ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేస్తాను అనమాట. కొద్దిగా మగ్గాక అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ రసం అండి తలకి రాస్తున్నారు. అలా తలకి రాస్తూ ఉండటమే కాకుండా మనం తింటే కూడా ఉల్లిపాయ ఆ జుట్టు కొంచెం మంచిదనమాట. అది శాస్త్రం ఉంది కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు పెద్దలు. అంటే ఉల్లి అంత మంచి పని చేస్తుంది అని పూర్వం నుంచి కూడా దానికి మంచి పేరుందనమాట ఉల్లిపాయకి. అందుకే అంటారుగా, తల్లి చేసిన మేలు, అదే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. తల్లి ఎంత అయితే మేలు చేస్తుందో అంతా ఉల్లిపాయ కూడా చేస్తుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అది అడుగంటుకున్నానండి, చక్కగా అలా మగ్గబెట్టుకోవాలి. అది ఎంత ఆవిరి వచ్చిందో చూడండి, ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది. ఉప్పు వేసాం కదా, వాటర్ వస్తుందన్నమాట బాగా. ఉల్లిపాయ మాత్రం అడుగంటకుండా చూసుకోవాలి మీరు, అడుగంటితే మళ్ళీ బాగోదు. అదిగో చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. డయాబెటిక్ వాళ్ళకు కూడా ఉల్లిపాయ చాలా మంచిది అంటున్నారు. మనకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. అప్పుడప్పుడు నేను కూరగాయలు లేనప్పుడు అయ్యో కూరగాయ లేదు అని అనుకో అవసరంలా, ఇలా 4 ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయ పులుసు పెట్టేసుకోవచ్చు. చింతపండు ఎప్పుడు రెడీగానే ఉంటుంది మనకి. చక్క పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిలో నేనేం చేస్తానంటే లాస్ట్కి చూడండి, ఇది ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. అంత కలర్ఫుల్గా ఉండటానికి కారణం కూడా చెప్తాను. ఒక పొడి నేను ఎప్పుడు కొట్టి పెట్టుకుంటానని చెప్పాను కదా, కొబ్బరి, నువ్వులు, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి నేను పొడి కొట్టి అట్టి పెట్టుకుంటానండి. అలాంటి పొడి ఏం చేస్తానంటే ఫ్రైల్లో కొద్దిగా ఇలాంటి వాటిల్లో అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటే కలరు చక్కగా ఉంటుంది, మీకు మంచి రెడ్ కలర్ వచ్చి ప్లస్ టేస్ట్ బాగుంటుంది. అది ఉల్లిపాయ పులుసులాగా, చింతపండు వేసిన పులుసులాగా అనిపించదు మీకు. అదిగో కారం వేసాను, ఉప్పు, కారం, పసుపు వేసేసాను కదా. అదిగో బెల్లం, నేను చెప్పాను కదా పులుసు కూరల్లో బెల్లం తప్పకుండా వేసుకోవాలి, అదే టేస్ట్ అని. ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట. చక్కగానండి ఉడకపెట్టేసుకుని ఉడికాక అప్పుడు ఆ పొడి కలిపి నేను వాటర్లో పోస్తానన్నమాట. అప్పుడు నీరుగా ఉండదు, చక్క గ్రేవీగా వస్తుంది. కూర కూడా కలర్ మారిపోతుంది, మీకు ఆ కలర్కే తినబుద్ధేస్తుంది అనమాట. అదిగోండి, అది కొద్దిగా ఎండు కొబ్బరేను, నేను నువ్వులు కాల్షియం మంచిది అంటారు కదా, ఇలా పెడితే కొద్దిగా పిల్లలకి అది బాగుంటుంది. అది నేను అట్ట పట్టి ఉంచుకుంటాను అనమాట. అందుట్లో కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి పెట్టుకుంటాను. 4 ఎండుమిర్చి కూడా వేసుకుంటాను. అలా పెట్టుకున్నాం అనుకోండి పొడి, ఇలాంటి కూరల్లో వేసుకుంటే అసలు కూర కలరే మారిపోద్ది. ఇప్పుడు అది చూడండి లుక్ ఎంత బాగా వస్తుందో. ఆ పొడి వేశాక ఆ పొడి కలిపిన వాటర్ పోస్తాను. ఇప్పుడు మీరు ఆ కలర్ చూస్తే చాలా బాగుంది, అది పులుసు కూరలాగా తెలియదు అని అనుకుంటారు మీరు. అది పులుసు కూర అనుకుంటారు అనమాట. అట్లా అసలు తెలియదు, మనం చెప్తే తెలుస్తుంది అది పులుసు అని. అట్లా అలా చేసుకుంటూ ఉంటేనండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదిగో ఉడికింది చూడండి. ఇప్పుడు ఆ పొడి కలిపి
పోస్తానన్నమాట. ఒక 20 నిమిషాలు అట్లా ఉడకబెట్టేసేసుకుని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ములక్కాయ కూడా ఉడికిపోయింది. ఉల్లిపాయలు కూడా ఇందాక నూనెలో కూడా ఫ్రై చేసాం కదా, చక్కగా ఉడికాక అప్పుడు మనం ఈ పౌడర్ కలిపి పోసుకోవాలి. అప్పుడు చిక్కదనం వస్తుందన్నమాట. అది అప్పుడు పులుసులాగా ఉండదు. చూడండి, అది తిప్పి చక్కగా పోస్తాను. అది కలర్ చూడండి, ఇప్పుడు అసలు మంచి కలర్ వస్తుంది. ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి. అదిగో, అది ఇప్పుడు ఉడికాక ఆ నూనె అంతా పైకి తేలుతుందనమాట. నూనె తేలినప్పుడు ఇంకా ఉడికిపోయిందని మనకు అర్థమవుతుంది. అదిగో చూడండి, ఇంకొంచెం ఉడికాక మీకు ఆ కలర్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఆ పొడి లేకపోయినా మామూలుగా కూడా పులుసు పెట్టుకోవచ్చు. అదిగో చూడండి, ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే ఇంకా ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట, చిక్కబడుతుంది. అదిగో చూడండి, చాలా ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు అనమాట. 2 మినిట్స్ ఉండి స్టవ్ కట్టేసుకుంటే మనకి చక్కగా తినేసరికి సరిపోతుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే నేను దేవుడి మీద కొంచెం చిన్న చిన్న డౌట్స్, పూజ గదిలో వచ్చే ప్రతిరోజు అనుమానాలు, సందేహాలు అవి. అదిగో చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో. అదిగోండి అయిపోయింది. ఎంత చక్కగా, అది పులుసులాగా లేనే లేదు చూడండి. మనం చెప్తే కానీ అది పులుసు అని తెలుస్తుంది. చూస్తే గుజ్జు కూరలాగా అట్లా అనిపించింది. టేస్టు చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అదిగో అట్లా అంత చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను హెల్దీ ఫుడ్ అంతా కర్రీస్ అవి హెల్దీయే పెడుతున్నాను. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.